శ్రీ రమణ భాషణములు నవంబర్ 19, 1935. అంబాలా నుండి వచ్చిన శ్రీరామచందర్ ఇలా అడిగారు, హృదయం ఎక్కడ ఉంది, ఆత్మానుభవం ఏమిటి అని. దానికి మహర్షి, హృదయము శారీరకము కాదు, అది ఆధ్యాత్మికము. హృదయం అనగా హృత్ ప్లస్ అయం, కేంద్రం ఇదే. దానిలోనే ఆలోచనలు పుట్టి దానిపైనే జీవించి దానిలోనే లహిస్తాయి. మనస్సులో ఉన్నవి ఆలోచనలే, అవి ప్రపంచాన్ని రూపొందిస్తాయి. అన్నిటికీ కేంద్రం హృదయం. యతోవా ఇమాని భూతాని జాయంతే, దేని నుండి ఈ జీవులన్నీ పుట్టుచున్నవో అది బ్రహ్మము అని ఉపనిషత్తులలో చెప్పబడింది. అదే హృదయం. బ్రహ్మము హృదయమే అన్నారు. దానికి భక్తుడు, ఆ హృదయాన్ని అనుభవగోచరం చేయడం ఎలా అని ప్రశ్నించారు. దానికి మహర్షి, ఎవరికైనా ఆత్మానుభవం లేని క్షణం ఉండదు. ఎవడు తన ఆత్మకు భిన్నమని ఒప్పుకోడు, వాడే ఆత్మ, ఆత్మయే హృదయం అన్నారు. దానికి భక్తుడు, నాకది స్పష్టంగా లేదు అన్నారు. దానికి మహర్షి, నీవు గాఢ నిద్రలోనూ ఉన్నావు, మెలకువలోనూ ఉన్నావు. ఈ రెండు అవస్థలలోనూ ఉన్నది ఆ నీవే. భేదం ఈ ప్రపంచాన్ని తెలుసుకోవడంలోనూ తెలుసుకోకపోవడంలోనూ మాత్రమే ఉంది. ప్రపంచం మనస్సుతో ఉదయిస్తుంది, మనస్సుతో అస్తమిస్తుంది. ఉదయించేది అస్తమించేది ఆత్మ కాదు. మనస్సును పుట్టించి దానిని పోషించి లయం చేసేది ఆత్మ. అది మనస్సుకు భిన్నమైనది. వీని అంతఃసూత్రం మరియు ఆధారం ఆత్మ. నీవు ఎవరు అని అడిగినప్పుడు నీవు నీ చేతిని గుండెకు కుడివైపున ఉంచి నేనున్నాను అని అంటావు. అక్కడ నీవు ప్రయత్నం లేకుండా ఆత్మను చూపిస్తున్నావు. ఆ విధంగా ఆత్మ తెలియబడుతుంది. కానీ జీవుడు మనస్సును మరియు దేహమును ఆత్మ అని భ్రమించి దుఃఖితుడవుతున్నాడు. ఈ భ్రాంతి, భ్రమ లేదా అజ్ఞానము వలన కలిగినదే. చేయవలసినదంతా ఏమిటంటే అజ్ఞాన నివారణ మాత్రమే. అజ్ఞాన నివృత్తి ఆత్మానుభవాన్ని కలిగిస్తుంది అన్నారు. దానికి భక్తుడు, మనస్సును నిగ్రహించేదెలా అని ప్రశ్నించారు. దానికి మహర్షి, మనస్సు అంటే ఏమిటి, అది ఎవరిది అన్నారు. అప్పుడు భక్తుడు, మనస్సు ఎప్పుడూ చంచలంగా ఉంటోంది, దానిని నేను నిగ్రహించలేను అన్నాడు. దానికి మహర్షి, అక్కడ ఇక్కడ తిరగడం మనస్సు యొక్క స్వభావం. నీవు మనస్సువు కాదు. మనస్సు లేవడం మళ్ళీ అణిగిపోవడం జరుగుతూ ఉంటుంది. అది అశాశ్వతం, క్షణభంగురం. కానీ నీవు శాశ్వతుడవు. ఆత్మ తప్ప వేరేదీ లేదు. ఆత్మలో నిలబడడమే ప్రధానం. మనస్సును పట్టించుకోవద్దు. దాని మూలం వెతికితే ఆత్మను అబాధితంగా వదిలివేసి అది మాయమవుతుంది అన్నారు. దానికి భక్తుడు, అలా అంటే ఎవరు కూడా మనస్సును నిగ్రహించే ప్రయత్నం చెయ్యనక్కర్లేదా అని అడిగారు. దానికి మహర్షి, నీవు ఆత్మజ్ఞుడవైతే నిగ్రహించేందుకు మనస్సు ఉండదు. మనస్సు మాయం కావడంతో ఆత్మ గోచరిస్తుంది. ఆత్మజ్ఞానిలో మనస్సు క్రియాపరంగానూ నిష్క్రియంగానూ ఉండవచ్చు. వానికి మిగిలింది ఆత్మ ఒక్కటే. జగత్తు, మనస్సు, దేహము ఆత్మకు అన్యంగా లేవు. అవి ఆత్మ నుండే వెలువడి ఆత్మలోనే లీనమవుతాయి. అవి ఆత్మకు భిన్నంగా ఉండవు. అవి ఆత్మకు అన్యంగా ఉండగలవా? కేవలము ఆత్మ యొక్క ఎరుక కలిగి ఉండు. ఈ నీడల గురించి చింత ఎందుకు? అవి ఆత్మను ఎలా బాధించగలవు అని అన్నారు. ఓం నమో భగవతే శ్రీరమణాయ.